ఇట్రా అనడానికి చాలా తేడా ఉంటది. కానీ దాన్ని వక్రీకరించి తలాతోక తీసేసి మధ్య పదాన్ని పట్టుకొని మాట్లాడడము అనిరుద్ రెడ్డి గారికి వెన్నెతో పెట్టిన విద్య. అదే లిస్ట్‌లో పొన్నం ప్రభాకర్ గారు మినిస్టర్ గారు కూడా దాంట్లో జాయిన్ అయ్యిండు. సో నేనేమనంటే ఒకటి అండి, మా అధినేత పవన్ కళ్యాణ్ గారు పెట్టిన సభ ఒకటి ఏంటంటే, మేము పార్టీ ఎలా నడుపుకోవాలి, మా పార్టీ ఎప్పుడు మీటింగ్ పెట్టుకోవాలి, ఎలా మేము గైడ్ చేసుకోవాలి, మా కార్యకర్తలు మీరెవరే మమ్మల్ని డిసైడ్ చేయడానికి? మా పార్టీ తెలంగాణలో పుట్టిన పార్టీ, తెలంగాణ విభాగము ఎప్పుడైనా పార్టీ పెట్టుకుంటారు, ఎప్పుడైనా మీటింగ్ పెట్టుకుంటది, ఎలా అయినా దిశానిర్దేశం చేసుకుంటారు. కానీ ఈ రోజు పెట్టొద్దు, ఆ రోజు పెట్టాలి, వీళ్ళతో పెట్టాలి, వాళ్ళతో పెట్టాలి కదండి. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామన్న మన నలుగురు అయ్యప్ప గారు కానీ, వెంకటన్న కానీ మన ఎన్నో సంవత్సరాలు మీరు ప్రజాక్షేత్రంలో ఉన్నారన్న. ఎప్పుడైనా ఇన్ కెమెరా మీటింగ్ ఆపారన్న. దిస్ ఇస్ ఇన్ కెమెరా మీటింగ్. మనం ప్రోటోకాల్ అని మాట్లాడేది మరి లాంగ్వేజ్ వచ్చి ఇన్ కెమెరా మీటింగ్. 4 గోడల మధ్యలో పెట్టుకునే పొలిటికల్ పార్టీ మీటింగ్ ఇది యాక్చువల్లీ. కానీ ఎక్కడ కూడా మొత్తం సిస్టమేటిక్ గా విత్ పాస్, డిజిటల్ పాస్ ఉన్న వాళ్ళకి విత్ సీట్ నెంబర్ సహా వెళ్ళాయి, 1 day బిఫోర్ వెళ్ళాయి. అంత ప్రాక్టికల్ చేసుకున్న దాన్ని ఆపనవసరం లేదని నా ఒక ఉద్దేశము. రెండవది చూసుకుంటే వ్యక్తిగత విమర్శలు ఎన్నైనా ప్రజాస్వామ్యంగా రాజకీయబద్ధంగా ఎన్నైనా చేద్దాం విమర్శలు. వ్యక్తిగత విమర్శలు చేయొద్దన్న. ఎందుకంటే మన ఇంట్లో కూడా మదర్ ఉంటారు, సిస్టర్ ఉంటారు. ఆ వీడియోస్ మనల్ని అన్నప్పుడు ఆ వీడియోస్ చూస్తే వాళ్ళు ఎలా బాధపడతారో ఆపోజిట్ వాళ్ళు కూడా అదే బాధపడతారన్న. ఏంటంటే ప్రజాస్వామ్యంలో ఉన్నాం, అందరం కలిసి ఉన్నాం, బయటకు వస్తే అందరం అన్నదమ్ములం, తెలంగాణ బిడ్డలం, మన తెలంగాణ ఇది. కానీ ఒకరి మీద ఒక విమర్శలు చేయడం వల్ల చాలా ఇదిగా ఉంటుంది అన్న. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ అన్న మాట్లాడిండు. పొన్నం ప్రభాకర్ అన్న గురించి మాట్లాడాలంటే వైఎస్ అన్న ఒక్క నిమిషం లెట్ మీ కంప్లీట్ 5 minutes అన్న. వెంకటన్న 5 minutes నేను మాట్లాడియండి. అంతా చెప్తే మీకు కూడా అర్థమైంది, నా గురించి నా ఇంటెన్షన్ మీకు అర్థమైంది. అయితే ఏంటి అంటే పొన్నం ప్రభాకర్ అన్న ఉన్నాడు. వైఎస్ హయాంలో ఎప్పుడైనా తెలంగాణ ఉద్యమం తెలంగాణ గురించి కానీ, తెలంగాణ ఉద్యమం గురించి కానీ, తెలంగాణ కళాకారుల గురించి మాట్లాడిందన్న ఎప్పుడు మాట్లాడలే వైఎస్ఆర్ ఉన్నంత వరకు. తెలంగాణ ద్రోహిలాగా బిహేవియర్ చేశారు పొన్నం ప్రభాకర్ అన్న. అందుకే తెలంగాణ ప్రజలు తెలంగాణ ద్రోహి అని చెప్పి 3 సార్లు ఓడగొట్టారు. ఈసారి ఏదో రేవంత్ అన్న పుణ్యాన వాళ్ళందరి వల్ల ఈసారికి నెగ్గింది. కానీ జనరల్ గా అయితే తెలంగాణ ద్రోహి అని ప్రజలు అనుకుంటారు చాలా మంది. ముఖ్యంగా చెప్పాలంటే పొన్నం ప్రభాకర్ అన్న గురించి ఆయన వ్యక్తిగతంగా మాట్లాడింది కాబట్టి మేము కూడా మాట్లాడాలి. మా అధినేత మాట్లాడొద్దు అంటాడు, కానీ మాకు కూడా కొంచెం తెలంగాణ రక్తం లోపల ఉంది, కమ్యూనిజం రక్తం లోపల ఉంది కాబట్టి అది ఆగదు, బయటకు వస్తూనే ఉంటాయి మాటలు. కాబట్టి ఏంటంటే అత్యంత కరప్షన్ మినిస్టర్ లిస్టులలో ఫస్ట్ ఉన్నది పొన్నం ప్రభాకర్ గారు. రేవంత్ రెడ్డి గారి టేబుల్ మీద ఉందని ఈ విషయ సమాచారం. అన్న ముందు మా మీద ఏం దృష్టి పెడతావు కానీ నీ మంత్రిత్వ శాఖ పోద్దంట ఇయ్యాను రేపు కొద్దిగా దాని మీద దృష్టి పెట్టన్న. దాంట్లో కూడా ఏంది సిద్దిపేట ల్యాండ్లలో 150 crores అవినీతి అని ఉందన్న. తర్వాతకి మొన్న వచ్చినైతే డిజిటల్ టికెటింగ్ మీద టెండర్లో కూడా చేసామని ఆరోపణలు ఉన్నాయన్న. ముందు ఆ శాఖ మీద దృష్టి పెట్టన్న అన్నిటికన్నా ముందు. తర్వాత మేజర్గా ఏంటంటన్నా, నువ్వు కరీంనగర్కి చాలా సంవత్సరాల నుంచి నువ్వు కాంగ్రెస్ నుంచి నువ్వు ప్రాతినిధ్యం వహిస్తున్నావు. కొండగట్టు కూడా ఎప్పుడు గుర్తు రాలేదన్నా? కొండగట్టు అభివృద్ధి గుర్తురాలే, అంజన్న గుర్తురాలే. సరే, ఇంత డబ్బు అనేది కాదు, ఆయన ప్రాధాన్యత. ఆయన ఇంటి దేవుడు హనుమంతుడు, కొండగట్టు హనుమంతుడు ఇంటి దేవుడు కాబట్టి ఆయనకు మరో జన్మ ఇచ్చిన ప్లేస్ కాబట్టి టీటీడీ నుంచి 35 కోట్ల నిధులు తీసుకొచ్చి మనకు అభివృద్ధి జరుగుతుంది. అది ఎవరి వల్ల జరిగింది పక్కకు పెడితే అభివృద్ధి జరిగింది. అదే కానీ టీటీడీ ఇచ్చింది మన డబ్బులు అంటే కరెక్ట్ కాదన్న. మన డబ్బులు ఉండొచ్చు, ఉండిలో పడ్డాక అన్ని వెంకన్న డబ్బులే, మన డబ్బులు కావు. కాకపోతే దాన్ని సిఫారు చేసి, దాన్ని రికమెండింగ్ చేసి, ఫాలో అప్ చేసింది ఎవరు అంటే అధినేత పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు కాశీలో కూడా మనం కాశీ పోతామన్నా, కాశీ పోతాము, అటు పోతే చాలా టెంపుల్లోకి వెళ్తాం, వెళ్ళి అందులో హుండీ వేస్తాం. అరే మన తెలంగాణలో వేసిన డబ్బులు ఇస్తావా ఇవ్వవా? కాశీలో మన తెలంగాణలో వేసారు, కాశీ హుండీల డబ్బులు కూడా మాకు కావాలి అంటే తెలంగాణ ఊకూరన్న. ఒకసారి హుండీలు వేసినాం, అదే దేవాదాయ శాఖ పోతే దేవాదాయ శాఖలో జనరల్గా ఏంటంటే ఆ రాష్ట్రం వరకు ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. మెజార్టీ వరకు 90% వరకు ఆ రాష్ట్రం వరకే ఎక్కువ ఖర్చు పెట్టిన సందర్భాలు ఎక్కువ. పక్క రాష్ట్రంలో పెట్టాలంటే మన టీటీడీ కాశ్మీర్లో కూడా, అటు పోతే సౌత్ లో నార్త్ లో కూడా చాలా టీటీడీ కళ్యాణ మండపాలు ఉన్నాయి, టెంపుల్ ఉన్నాయి, టీటీడీ టెంపుల్. ఇది కాదనట్లే. కాకపోతే దాని ఇనిషియేటివ్ తీసుకొని అధికారంలో రాగానే ఇనిషియేటివ్ తీసుకొని చేసిన నేత పవన్ కళ్యాణ్. ఆ రోజు మీ కాంగ్రెస్ ప్రభుత్వం హానర్ ఇచ్చింది చేసినందుకు. సో నేనేమంటున్నా అంటే పొన్నం ప్రభాకర్ అన్న, ఇప్పటికైనా మీరు పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పాల్సిందే. ఎందుకు అంటే చెప్తా, తెలంగాణ భావజాలాన్ని కానీ, తెలంగాణ సంస్కృతిని కానీ, తెలంగాణ వాళ్ళ ప్రజలను కానీ ఎక్కడ కూడా మనోభావాలు దెబ్బతినగా మాట్లాడలే. ప్రతిసారి కూడా ఆంధ్రాలో సభ పెట్టి జై తెలంగాణ అనే ధైర్యం పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఎందుకంటే ప్రతిసారి చెప్తారు. ఎందుకు అంటే నేను తెలంగాణ యొక్క స్ఫూర్తి, వాళ్ళ పోరాట పటిమ నుంచి పార్టీ పెట్టా, గద్దరన్న పాటను చూసి ఇన్స్పైర్ అయినా అని చెప్పిన సందర్భంలో ఒక్కసారి చెప్పడం కాదన్న, ప్రతి సభలో చెప్తారు. మచిలీపట్నము, కాకినాడ, విజయవాడ ఎక్కడ మాట్లాడినా అదే మాట్లాడతాడు. అలాంటి వ్యక్తి మీద మీరు విమర్శలు చేయడం చాలా బాధాకరం.
సరే ఒక సామాన్య కార్యకర్త చేసినట్టే ఏమో అనుకుందాం, కానీ ఒక మినిస్టర్ హోదాలో ఉండి ఇంకో అక్కడ పక్క డిప్యూటీ సీఎం మినిస్టర్ గారిని అనడం చాలా బాధాకరం. అనిరుద్ రెడ్డి అంటే వాళ్ళు మాట్లాడారని అనుకున్నాం, వాళ్ళకి ఏంటంటే మతి స్థిమితం లేదు. ఎర్రగడ్డ ఉండవాసం అక్కడ జడ్చర్లో ఉన్నాడు, కానీ మీరు కూడా మాట్లాడడం అంటే బాధగా అనిపించింది అన్న. ఈ అనిరుద్ రెడ్డి గురించి చెప్పాలి. ఎంత పైచాచిక ఆనందం అంటే ఇది బాత్రూమ్లలో వెండి వేసిందన్న, పండుకునే బెడ్లు వెండి. దీనికి ఎక్కడి నుంచి వచ్చినాయా? నువ్వు వెండి బెడ్లు వెండి బాత్రూమ్లు అన్ని అబ్దాబీట్లో పెట్టినావా? పెట్టలేదు. మరి అబ్దాబీట్లో పెట్టకపోతే గెలిచినాక ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు? ఎంత మూర్ఖత్వం అన్న. తెలంగాణలో అమరవీరులు చనిపోయి అమరవీరుల కుటుంబాలు తిండి లేకపోతే ఇందాక అన్న చెప్తున్నాడు, శ్రీనివాస్ కానిస్టేబుల్ గురించి చెప్తున్నాడు, తినడానికి తిండి లేక అలమటిస్తుంటే నువ్వు వెండి మంచాల పండుకుంటావా? నువ్వు కూడా మాట్లాడతావా తెలంగాణ అమరవీరుల గురించి? మొన్న ఒక వీడియో చూసినా, అది ఎవరో నేను చెప్పింది నువ్వు చెప్పింది కాదు, మనం చెప్పింది కాదు, నువ్వే యూట్యూబ్కి ఇంటర్వ్యూ ఇచ్చుకున్నావు. నా భాగవతం అంతా ఇది, నేను వెండి మంచాల్లో పండుకుంటా, వెండి మంచాల్లో పోతా నేను అంటే నువ్వే ఇచ్చుకున్నావు. అందులో కొంచెం తీసి తెలంగాణ అమరవీరులకు సీనాన్నకు ఇయ్యరాదు, కానిస్టేబుల్ సీనాన్నకు ఒక ఎంతో కొంత ఆర్థికంగా సాయం చేయి, ఉపాధి కల్పించు, ఒక షాప్ పెట్టించు. ఎందుకే వెండి మంచాలు పడుకున్నదే పండుకోవడం, కట్ట మంచంలో పడుకున్నదే మంచం పండుకోవడం, నెల మీద పడుకున్న అదే మంచం. నువ్వు కూడా మా అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడతావు. నీకు వైఎస్ఆర్సీపీకి ఉన్న సంబంధం వల్ల నీకు కూడా అదే వచ్చింది. నేను చెప్తాను, ఇప్పుడు రేవంత్ అని ఉన్నాడు, మీ 100% ఆయన దగ్గర మేము నేర్చుకుంటాం. ఒక జెడ్పీటీసీ నుంచి ఒక సీఎం వరకు ఎదిగిండు. ఆయన యొక్క ఇన్స్పిరేషన్, ఆయన పట్టుదల, ఆయన క్రమశిక్షణ మేము నేర్చుకుంటాం. అట్లా నేర్చుకోవాలి ఎవరైనా, ఏ రాజకీయ నాయకుల నుంచి. కానీ పిచ్చిగా మాట్లాడడం అంటే కుదరదు. ఎందుకంటే జెన్జీ మారిపోయింది జనరేషన్. ఇప్పుడంతా మొత్తం 2000 జనరేషన్ నడుస్తుంది. ఇంకా కూడా 1960 1940 రాజకీయాలు చేస్తా అంటే కుదరవు. ఎందుకంటే అంత డిస్టినేషన్ అయిపోయింది. ఇంతకుముందు ఏం మాట్లాడి బయట తెలవలే, ఇప్పుడు సెకండ్లలో మనం మాట్లాడింది ప్రపంచం మొత్తం పోతే ఎక్కడికైనా. అలాంటి చెప్పండి, నిన్న జరిగిన మాధవరెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారి మీద మీరు ఇలాంటి సూచనలు చేయడం చాలా బాధ. మాధవరెడ్డి గారు నిన్న పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత లాస్ట్ 1 సెకండ్, మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు అంటే, నాకు రాష్ట్రం కన్నా దేశం ముఖ్యము, దేశం బాగుంటే రాష్ట్రం బాగుంటున్న వ్యక్తి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు. కాంగ్రెస్ అట్లా అనలే. ఎగ్జాంపుల్ చెప్తాను, మా ఎమ్మెల్యే గాంధీ గారు, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గాంధీ గారు పాకిస్తాన్ లో వచ్చి షేర్లింగంపల్లి హ్యాపీగా ఉండొచ్చు అనే వాడు చాలా సందర్భాల్లో అన్నాడు. ఆయన కావాలని విట్నెస్ చూపిస్తా, వీడియోలు చూపిస్తా. అదే యాక్షన్ మన పిసిసి మహేష్ గౌడ్ గారు మీరు తీసుకోగలుగుతారా? పాకిస్తాన్ నుంచి వచ్చే షేర్లింగంపల్లిలో ఉండొచ్చంట. ఇది ఎక్కడ రాజ్యాంగం అండి? దేశభక్తి లేని కాంగ్రెస్ ఎందుకండి? దేశాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. అక్కడ జమ్మూదే కదా సైనికులు పోరాడుతుంటే ఇక్కడ ఎమ్మెల్యేలు ఇలా మాట్లాడడం ఎంత బాధాకరం. ఇలాంటి వాటిని క్రమశిక్షణ పెట్టే పనే దేశభక్తి ఉండాలండి. కాంగ్రెస్ వాళ్ళకి దేశభక్తి లేదు, కొంతమందికి, అందరికి కాదు, కొంతమందికి. అనిరుద్ రెడ్డి లాంటి వాళ్ళకి, పొన్న ప్రభాకర్ గారు లాంటి వాళ్ళకి, ఆర్కే పూడి గాంధీ లాంటి వాళ్ళకు దేశభక్తి లేదు. అదే రామ్మోహన్ అన్న కానీ వెంకటన్న కానీ వాళ్ళు మాట్లాడతారు, పద్ధతిగా మాట్లాడతారు, వాళ్ళు ఒక లైన్ మీద మాట్లాడతారు. అట్లా మాట్లాడాలి. కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మీరు నేర్చుకున్న వెంకటన్న మీ దగ్గర నుంచి, మీ పొన్నం ప్రభాకర్ గారు, అనిరుద్ రెడ్డి గారు, ఆర్కేపూడి గాంధీ గారు మీ దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలన్న క్లాసు ఖచ్చితంగా మీరు ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళకి మినిమం ఇంకిత జ్ఞానం లేదు వాళ్ళకి. పాకిస్తాన్ నుంచి వచ్చి షేర్లింగంపల్లి ఉంటాడన్న. కొంచెం దయచేసి రిక్వెస్ట్ అన్న, పిసిసి మహేష్ కుమార్ అన్న, మీరు వెంకటన్నతోని ఒక 3 రోజులు ట్రైనింగ్ పెట్టించండి అన్న వీళ్ళకు, మినిస్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి, మా షేర్లింగంపల్లి బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గారికి. మేము బయట మేము వచ్చి చెప్పమన్నా, వెంకటన్న మంచిగా మాట్లాడతాడు, తెలంగాణ వాది, అందులో డిసిప్లిన్ మనిషి, ఆయనతో మీరు ట్రైనింగ్ పెట్టించండి అన్న. పెట్టిస్తే అప్పుడు ఆయన కొద్దిగా మంచిగా మాట్లాడతారు. సంస్కారం అంటూ తెలంగాణ భాష బయటికి పోతే అన్న, మేము ఎక్కడికి పోయేదని బయట కంట్రీలో కూడా ఉన్నా అన్న. బయటికి పోతే ఇండియా అని చెప్తాం, ఇది మన భారతదేశం, భారతదేశం నుంచి వచ్చినా అని చెప్తా. ఎక్కడ అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నా కాబట్టి ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకుంటాను, తెలంగాణ అని చెప్పుకుంటాను. బయటికి పోతే తెలంగాణ మన ఇట్లా గోలపడితే తెలంగాణ భాష యాస మీద అవమానం జరుగుతుందన్న. బయటికి పోతే మన తెలంగాణ ప్రజలు అందరూ ఉమ్మడి కలిసికట్టుగా ఉండాలి. మనం మొన్న మారవాడి యుద్ధం చేస్తారు చాలా మంది 4 రోజుల వరకు. రాతికి మన కేరళ అంటారు, ఇలా ఆంధ్ర అన్నారు, గుజరాతీ అన్నారు. అందరు పోతే ఎవరు మిగులుతారు అన్న? బూడిద. మనం తప్ప ఏముండవు. ఒకటి నేనేమంటాను, అందరం కలిసి ఉండాలన్న. మినీ ఇండియా, హైదరాబాద్ అంటే మినీ ఇండియా అని పేరుంది. అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు ఇక్కడ. వీళ్ళందరం కలిసి ఉండాలి, మంచిగా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉండాలి. హైదరాబాద్ 65 సంవత్సరాల డెవలప్మెంట్ అడుగుతున్నారు. ఉండడానికి వరకు, వెళ్ళడానికి వరకు ఎవరిని అడగలేదు, ఏ ప్రజలు అనలేదు. మీరు ఇక్కడికి వచ్చి రాజకీయాలు చేయడం అనే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? చివరిగా చెప్పండి. రాజకీయాలు చేయడానికి ఇది భారతదేశంలో అంతర్భాగం అండి. తెలంగాణ మా ఆర్కేపూడి గాంధీ అంటే పాకిస్తాన్ కాదు, ఇది భారతదేశం అంతర్భాగం. ఇప్పుడు ఇందిరాగాంధీ, ప్రియాంక గాంధీ ఎక్కడి నుంచి పోటీ చేశారండి? అది కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పుట్టింది అంటే నేను ఊకే టార్గెట్ చేయడం కాదు. బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ జాతీయ పార్టీలు ఎక్కడ పుట్టినాయి, ఎక్కడ దానికి వచ్చినాయి? ఎవరైనా మన రాజ్యాంగం కల్పించింది, అంబేద్కర్ గారు ఇచ్చిన ప్రజాస్వామ్యంలో ఉన్నాం. రైట్, మీ అభిప్రాయం అర్థమైంది. మళ్ళీ వస్తాను, కంక్లూడ్ చేద్దరు కానీ.